ప్రార్థన చేసుకుందామా? మనం ప్రార్థన చేయడం వల్ల మీరు ఎవరైనా ఇబ్బంది పడుతున్నారా? ఎందుకంటే బైబిల్ ఏముందంటే, మీరు మంచినీళ్ళు తాగినా, ఆహారం తిన్నా, ఏ పని చేసినా ప్రార్థన చేసి చేయండి అని చెప్పాడు దేవుడు. అందుకని మనం ఏం చేసినా ప్రార్థన చేసి తింటే అది మనకి హాని చేయదు. ఆరోగ్యంగా మనం ఉంటాం. ఒక్కొక్కసారి మనం తిన్న ఆహారం బట్టే మనకి విరేచనాలు అయిపోవడం, కనుక రకరకాల జబ్బులు వస్తుంటాయి. అందుకే మన దేవుడి దగ్గర ఏంటంటే ప్రార్థన చేసుకుని, ప్రభు ఈ ఆహారం వల్ల మాకు ఏ బలహీనత రాకుండా కాపాడు తండ్రి అని మనం ప్రార్థన చేసుకుంటాం. ఓకేనా? మీ అందరికి ఇష్టమే కదా? కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడైన తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. దేవా, ఇదిగో తండ్రి, మీ వాక్యంలో రాయబడిన రీతిగా నాయన తండ్రి ప్రభా, ఇదిగో నాయన తండ్రి ప్రభా, ఏమి చేసినను మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అని మీ వాక్యం సెలవిస్తుంది. ఆనాడు తండ్రి ప్రభా, మీ కుమారుడు నాయన మరి 2 చేపలు 5 రొట్టెలు తండ్రి ప్రభా ఆకాశం పైకెత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రార్థన చేసినప్పుడు ప్రభా, ఇదిగో 5,000 మంది కంటే ఎక్కువ అక్కడ ఆహారాన్ని తిన్నారు. దాన్ని మీరు ఆశీర్వదించారు. ఇదిగో మరి ఈ బిడ్డలు నాయన వృద్ధులు వస్తూ ఉన్నారు. వీరికి నాయన తండ్రి ప్రభు ఈ ఆహారం కొరకు నేను ప్రార్థిస్తున్నాను. ఈ ఆహారాన్ని మీరు దీవించండి నాయన. ఆహారం తింటున్న వారికి మంచి ఆరోగ్యం దయచేయండి తండ్రి. మీ కృపలో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. సహాయం దయచేయండి. వారి బిడ్డలను, వారి కుటుంబాలను దీవించండి. అలాగే ప్రభా, సంఘాన్ని, సంఘ బిడ్డలను మీరు దీవించండి. ఇక్కడ పరిచయం చేస్తున్న నీ కుమారుని మీరు దీవించండి నాయన. దేవా, నువ్వు నమ్మకమైన దేవుడవు నాయన. అయ్యా, నీలాంటి దేవుడి లోకములు ఎవరు లేరు తండ్రి. పరిశుద్ధతలో నీ వంటి వాడు ఎవడు లేడు నాయన. న్యాయము తీర్చుటలో నీ వంటి వాడు ఎవడు లేడు ప్రభా. అయ్యా, నీతిమంతుల్లో నీ వంటి వాడు ఒకడును లేడు నాయన. అయ్యా, ఇదిగో తండ్రి 10,000 అయినా తండ్రి వేలుపులలో నీ వంటి వాడు ఒకడును లేడు నాయన. దేవా, అంత గొప్ప దేవుడు నాయన, నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా, ఇంత గొప్ప దేవుడిని మేము కలిగి ఉన్నందుకు మమ్మల్ని ధన్యులుగా మీరు పిలుస్తూ ఉన్నారు తండ్రి. ఇదిగో ధనమున్న వారిని, ఇదిగో ఉద్యోగం ఉన్న వారిని, అధికారం ఉన్న వారిని ఈ లోకం ధన్యులు అంటుంది, కానీ నీవైతే ప్రభా ఎట్టి స్థితి గల వారు ధన్యులు, యెహోవా తమకు దేవుడిగా గల జనులు ధన్యులు అని మీరు మాతో చెప్పారు తండ్రి. నిజమేనాయన, మిమ్మల్ని కలిగి ఉన్నందుకు మేము ఎంతో ధన్యులుగా భావిస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా, ఇదిగో మమ్మల్ని అందరి మీరు జ్ఞాపకం చేసుకోండి, సహాయము దయచేయండి, కృప చూపించి నడిపించమని మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ నామమున ఈ ప్రార్థనలు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తినండమ్మా.